తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గత కొద్ది రోజుల క్రితం ఆకాశమే అద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ప్రస్తుతం ప్రతిరోజు నేల చూపులు చూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని సైతం పక్కన పెట్టి బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు కుప్పకూలడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సోమవారం నాడు నమోదైన ఈ భారీ తగ్గుదల సామాన్యులకు పెద్ద ఊరటనిస్తోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏకంగా 1,61,680కి చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కేవలం ఒక్క రోజులోనే సుమారు 1,960 రూపాయల మేర తగ్గుదల నమోదు కావడం విశేషం. ఇక ఆభరణాల తయారీకి వాడేటువంటి 22 క్యారెట్ల తులం బంగారం ధర కూడా భారీగా దిగి వచ్చింది. ప్రస్తుతం ఇది 1,48,200 వద్ద కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే 1,800 మేర తగ్గింది. ఈ భారీ వ్యూహం వెనక ఉన్న ఆర్థిక కారణాలు పక్కన పెడితే పెళ్లిళ్ల సీజన్లో ఉన్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మారింది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. వెండి ధరల విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పతనం కనిపించింది. కేవలం ఒక్క రోజులోనే కిలో వెండి పైన 5,000 మేర కోత పడింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 2.80 లక్షలుగా పలుకుతుండగా మన హైదరాబాద్లో కిలో వెండి ధర 2,90,000 వద్ద ఉంది. అంతర్జాతీయంగా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా స్థానిక మార్కెట్లో మాత్రం ధరలు ఇలా దిగి రావడం ఇన్వెస్టర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రానున్న రోజులలో ఈ ధరలు మరింత తగ్గుతాయా లేదా ఇక్కడితో ఆగుతాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా పసిడి వెండి కొనాలనుకునేటువంటి వారికి మాత్రం ఇది ఒక గొప్ప సమయమనే చెప్పాలి. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆభరణాలు కొనాలనుకునేటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. తగ్గుతున్నటువంటి సమయం వరుసగా కొద్ది రోజుల నుంచి చూస్తున్నా క్రమంగా తగ్గుతున్నటువంటి సందర్భంలో 2 లక్షలు పోతుంది అనుకున్న సందర్భం నుంచి ఇప్పుడు 1,50,000కు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్కి కానీ పెళ్లిళ్ళకి కానీ ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్కి కానీ ఇది సరైన సమయం అన్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఇంకా ఇంతకంటే పడేటువంటి అవకాశం ఉందా అని వేచి చూసేటువంటి ధోరణితో కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుందనేది ఫ్యూచర్లో చూడాలి.